హాయ్ ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు, ఆంధ్రప్రదేశ్ వారు కంటెంట్కి సంబంధించిందండి. ఇది అకాడమీ బుక్. దీంట్లో త్రికోణమితి గురించి చెప్పుకున్నాము, కొన్ని ఫార్ములాస్. నిన్న ఇవాళ ఇంకొన్ని ఫార్ములాస్ చెప్పుకుంటున్నామండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్ నుంచి డిఎస్సికి 10-12 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి తప్పనిసరిగా. చాలా ఇంపార్టెంట్. అన్నింటికన్నా, అన్ని చాప్టర్ల కన్నా ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్, త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం. పూరక కోణాలు అంటే 90 degrees రిలేషన్షిప్ అని చెప్పుకుంటున్నాం కదండి. అది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degreesలో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అయినా యాంగిల్ సి ఈక్వల్ 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి 90 మైనస్ ఎక్స్, ఆ రెండు యాడ్ చేస్తేనే కదా 90 degrees వచ్చేది. సైన్ ఎక్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 degrees లంబకోణ త్రిభుజంలో ఒక యాంగిల్ ఎక్స్ అయితే ఇంకోటి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు ఇంకా సైన్ ఎక్స్ అంటే ఎక్స్కి ఎదుటి భుజము బై కర్ణము బీసీ బై ఏసీ. కాస్ ఎక్స్ అంటే ఎక్స్కి ఆసన్న భుజము బై కర్ణము ఏబీ బై ఏసీ. టాన్ ఎక్స్ అంటే ఎక్స్కి ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బీసీ బై ఏబీ. కొసీకెంట్ ఎక్స్ అంటే సైన్కు విలోమము, సీకెంట్ ఎక్స్ అంటే కాస్కు విలోమము, కాట్ ఎక్స్ అంటే టాన్కి విలోమము. సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అండి, టాన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్, కొసీకెంట్ 90 మైనస్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. సైన్కి, కాస్కి, టాన్కి, కాట్కి, కొసీకెంట్కి, సీకెంట్కి, మూడింటికి 90 degrees రిలేషన్షిప్ ఉంటుంది. త్రికోణమితి అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, ముఖ్యాంశాలు. ఊర్ధ్వ కోణ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ పైన, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దృష్టి, ఇక్కడ నుంచి ఉంటాం, కన్ను ఇక్కడ ఉంటుంది. దృష్టి రేఖకి పైన అంటే క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయి కోణం అండి. ఈ దృష్టి రేఖ ఈ క్షితిజ సమాంతర రేఖతో ఒక కోణం చేస్తుంది, దాన్నే ఊర్ధ్వ కోణము అంటారు. ఇది బిట్ కింద రావచ్చు. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ చేయి కోణాన్ని ఏమంటారు? నెక్స్ట్ టాన్ తీటా ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఏబీ బై బీసీ. నిమ్న కోణం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ క్రిందకు ఉంటుంది. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ ఇక్కడ నుంచి చూస్తాము, అది కిందకు ఉంటుంది. అప్పుడు క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయకోణాన్ని నిమ్న కోణం. కిందకు చూస్తేనేమో నిమ్న కోణం, పైకి చూస్తేనేమో ఊర్ధ్వ కోణం అండి, గుర్తుపెట్టుకోండి. క్రిందకు ఉంటేనేమో నిమ్న కోణం, పైకి ఉంటే ఊర్ధ్వ కోణం, పైన ఉంటే. యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. ఎందుకంటే ఇది ఒక సమాంతర రేఖ, ఈ రెండు మధ్యలో ఇది ఏకరేఖ అవుతుంది, ఈ రెండు ఏకాంతర కోణాలు అవుతాయి కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంతవరకు వీటి మీద కొన్ని సమస్యలు చెప్పుకుంటున్నామండి, అవి చూద్దాం ఇప్పుడు. ఫిఫ్త్ సమ్ వచ్చి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 60 degrees కోణం చేస్తుంది. ఆ జా పొడవు సెంటీమీటర్లలో అన్నారు. ఇక్కడ చూడండి, 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం తీసుకున్నాము. జా వచ్చి ఇక్కడ కింద తీసుకున్నాం. అది జా అనేది ఆ వ్యాసార్థం కేంద్రం వద్ద 60 degrees కోణం చేస్తుంది. అప్పుడు దీన్ని 2 త్రిభుజాలుగా ఊహించుకుంటే ఒక త్రిభుజం బయటకు తీసామండి. అప్పుడు 30 degrees, 60 degrees సగం 30 degrees కదండి, ఆ డాటెడ్ లైన్ వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ ఎల్ షేప్ ఉంటుంది, ఇక్కడ సి అండి, యాంగిల్ ఏబిసి. సో 30, 90 degrees త్రిభుజం కాబట్టి లంబకోణ త్రిభుజం. ఇక్కడ 30 degrees ఉంది. తీటాకు ఎదుటి భుజము ఎల్ అనేది L/2 అవుతుంది. హాఫ్ ట్రయాంగిల్ తీసుకున్నాం కదండి, అందుకని ఇక్కడ 6 వ్యాసార్థం. సో ఈ విధంగా మనం ఒక ట్రయాంగిల్ని చూసుకుంటే ఇక సైన్ త్రికోణమితి నిష్పత్తుల ప్రకారం చేసేయచ్చు, ఎల్ వాల్యూ తెలుసుకోవచ్చండి. ఇప్పుడు సైన్ 30 degrees అంటే ఎదుటి భుజము బై కర్ణము, అందుకని సైన్ తీసుకున్నాం. అదే ఆసన్న భుజం ఇచ్చి ఉంటే ఆసన్న భుజం బై కర్ణం తీసుకునేవాళ్ళు. సో దాని ప్రకారం 1/2 = L/2 బై 6, 1/2 = L/12, 2 1s are 2 6 L = 6 అండి. ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ సమ్. నెక్స్ట్ 6th సమ్ అయిపోయింది. సైన్ 30 degrees ప్లస్ టాన్ 45 మైనస్ కొసికెంట్ 60 degrees
బై కాట్ 45 ప్లస్ కాస్ 60 మైనస్ సీకెంట్ 30. దీనికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. వాల్యూ చార్ట్ ప్రకారం చేయాలండి ఇది. దాని ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సమ్ ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 2 tan 30 degrees బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 degrees. ఇక్కడ 30 degrees 45 degrees వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమేనండి. దీన్ని కూడా వాల్యూ చార్ట్ ప్రకారం చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చి tan 30 degrees అంటే 1/√3 వస్తుంది. 1/√3 అనేది దేనికి వాల్యూ చార్ట్ ప్రకారం సమానము? ట్యానుల్లో. ఇక్కడ ట్యానుల్లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ట్యానుల్లో ఉంది. సో tan 30 degrees అండి. నెక్స్ట్ 8th సమ్ చూడండి. 1 మైనస్ tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. ఇక్కడ ఇది టూ మెథడ్స్లో చేసుకోవచ్చు. ఒకటేమో cot 2a ఫార్ములా, అదే cos 2a ఫార్ములా అండి. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అంటే cos 2a ఫార్ములా. ఇంకోటి వాల్యూ చార్ట్ ప్రకారం చేసుకోవడమేనండి. సో దాని ప్రకారం చేసుకుంటే cos 2 ఇంటూ ఏ మీన్స్ 45 degrees. 2 ఇంటూ 45 cos 90 0. లేకపోతే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేసుకున్న 0 వస్తుంది. 2 మెథడ్స్లో చేసుకోవచ్చండి ఇది. నెక్స్ట్ cos 60 cos 30 మైనస్ sin 60 sin 30 విలువ. cos a cos b మైనస్ sin a sin b. cos ఆఫ్ a ప్లస్ b. మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది కదండి కాస్ ఫార్ములాలో. అందుకని 60 ప్లస్ 30 90. cos 90 విలువ 0. సో ఈ విధంగానే చేసుకోవచ్చు, లేకపోతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసైనా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 10th సమ్. సీకెంట్ 35 బై కొసీకెంట్ 55 విలువ. దీనికి 90 degrees రిలేషన్షిప్ అండి సీకెంట్ కొసీకెంట్కి. సో దాని ప్రకారం సీకెంట్ 90 మైనస్ 55 బై కొసీకెంట్ 55. సీకెంట్ 90 మైనస్ థీటా మీన్స్ సీకెంట్ కొసీకెంట్ 55 అండి బై కొసీకెంట్ 55. ఆర్ సీకెంట్ 35 అలాగే ఉంచేసి కొసీకెంట్ని 90 మైనస్ 35గా రాసుకున్న చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము ఈ సమ్స్ చేసుకుంటే 1 వచ్చిందండి ఆన్సర్. థ్యాంక్ యూ అండి.